గాయ్స్ యూట్యూబ్ అప్డేట్ మీద అప్డేట్ తీసుకొస్తుంది. చాలా మంచి అప్డేట్ తీసుకొస్తుంది. సో రోజు రోజుకి 1 by 1 అయితే అప్డేట్ అయితే తీసుకొస్తుంది. సో ఈ రోజు అప్డేట్ ఏంటిదంటే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది అనమాట. సో ఆ సెట్టింగ్ చేసుకున్నారనుకోండి, సో ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీ వీడియో చూడాలని పెరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ రోజు ఏం పెట్టిండు, అలా ఒక్క సెట్టింగ్ తో మనకు సో ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సో ఆ అప్డేట్ తీసుకొచ్చింది, చాలా మంచి అప్డేట్ తీసుకొచ్చింది. ఏంటి అప్డేట్ మీకు సో వినాలందా? సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆ అప్డేట్ ఏంటా అనేది. సో అంతకుముందు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో వీడియో పూర్తి చూసిన తర్వాత లైక్ చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చితే చివరి వరకు చూసిన తర్వాత కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మన ఛానల్లో మెంబర్షిప్ ఉందండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. సో నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీ కంప్లీట్లీ ఫాలో అవుతారు. దాంతో పాటు కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తారు అనమాట. అండ్ మీ ఛానల్ గ్రో అవ్వచ్చు అనమాట. కమ్యూనిటీ పోస్ట్ చేస్తే మీ ఛానల్ గ్రో అవ్వచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకోటి 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకని అనుకుంటే మా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే లాక్ లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే సో అంత అమౌంట్ ఎందుకన్నా అనుకుంటే ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, అండ్ యూట్యూబ్ నుండి ఏదైనా అడగాలంటే అడగచ్చు అనమాట. సో కంప్లీట్లీ మీరు బిగినర్స్ అయితే తప్పకుండా మీకు అయితే ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే మా హోల్ టీమ్ మొత్తం ఫాలో అవుతారు మిమ్మల్ని. సో కంప్లీట్లీ ఫాలో అవుతారు. అండ్ మీ ఛానల్కి మేము గైడ్ చేస్తాం, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ అయ్యి మొత్తం గైడ్ చేస్తాం. సో అప్పుడు మీరు సో ఒక వేలో వెళ్తారు కంప్లీట్లీ. సో 1 month లో మానిటైజేషన్ చేసుకుని సో ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక స్క్రీన్ కాల్ చూపిస్తా, ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ వెళ్ళిపోండి. సో ఏదైనా కూడా సైట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ www.whitestore.com లాగిన్ ఓకే చేసుకోండి. అండ్ ఇక్కడ డైరెక్ట్లీ ఓపెన్ చేసుకోండి, డెస్క్టాప్ ఓపెన్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను అనమాట. సో చూడండి డాష్బోర్డ్ ఇలా ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీకు కంటెంట్ ఉందా, కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ అప్డేట్ ఏంటా అనేది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. సో అది ఎలా రన్ అవుతున్నది అది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు రీసెంట్లీ ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో లేదా ఓల్డెస్ట్ వీడియోస్ కూడా వర్క్ అవుతా లేదో చూడలేదు ఇంకా. సో ఏదైతే రీసెంట్లీ అప్లోడ్ చేసిన వీడియోకి మీరు ట్రై చేయండి. ఓకే, నేను చేస్తాను అంటే చూడండి ఇక్కడ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసింది, దీనికి సెలెక్ట్ చేస్తాను. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇది నేను ఆల్రెడీ చేసిన అనుకుంటా, సెట్టింగ్ చేసిన. అండ్ సెకండ్ వీడియో చూపిస్తాను అనమాట. అండ్ సెకండ్ లేదా థర్డ్ వీడియో చూపిస్తుంది. ఇది క్రోమ్ లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవ్వట్లేదా, ఇది ఒక వీడియో చేశాను, దీనికి నేను చేస్తాను అనమాట. ఓకే, సో దీన్ని ఇట్లా ఓకే చేస్తాను చూడండి గాయస్. ఇలా ఓకే చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి మొత్తం వీడియో డీటెయిల్స్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు మనకు సో ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ మనకు చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు ఇంతకు ముందు ఏముంటుండే, ఎండ్ స్క్రీన్ ఉంటుండే, కార్డ్స్ ఉంటుండే అనమాట. అండ్ లాస్ట్ చూడండి క్యూజిస్ వచ్చేసింది అనమాట. ఒక సెట్టింగ్ వచ్చేసింది, క్యూజిస్ ఎక్స్ట్రా వచ్చేసింది చూడండి. అవునా, క్యూజిస్ వచ్చేసింది. సో ఇది ఎందుకు వచ్చింది, చాలా క్రియేటర్స్కి అయితే డౌట్ ఉందన్నమాట. సో ఇది ఎలా ఉపయోగించాలి చాలా క్రియేటర్స్కి అయితే తెలియదు అనమాట. సో చాలా క్రియేటర్స్కి తెలియదు కాబట్టి నేను ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఈ అప్డేట్ అయితే వచ్చింది కదా. సో జూమ్ చేసి చూపిస్తుంది చూడండి, జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను ఇక్కడ చూడండి. అవునా, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఇక్కడ పెన్సిల్ గుర్తుందా, ఓకే చేద్దాం. ఇలా ఓకే చేస్తే కాస్త చూడండి సింప్లీ చూడండి మనం ఇక్కడ వీడియో అయితే వచ్చేసిందా. సో జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ. సో ఈ అప్డేట్ ఎలా ఉపయోగపడతాయంటే మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ యాడ్ క్యూజ్ అంటుంది చూడండి. అవునా, సో ఇక్కడ నేను క్లిక్ చేస్తా చూడండి. దీన్ని క్లిక్ చేస్తే గాయస్ చూడండి ఇక్కడ మనకు ఆడియన్స్ ద్వారా నుండి మనం ఆన్సర్ తీసుకోవచ్చు. మనం క్వశ్చన్ వేస్తాం కదా వీడియోలో, క్వశ్చన్ వేసిన తర్వాత మనం ఆన్సర్ తీసుకోవచ్చు. మనం ఎలాగో ఇప్పుడు చూడండి కమ్యూనిటీ పోస్ట్ చేస్తాం, లేదా పోల్ చేస్తాం కదా. పోల్ చేసినప్పుడు మనకు ఈ యూట్యూబ్ లోగో అనేది కలర్ ఉన్నాయి. ఒక 4 డిఫరెంట్ కలర్స్ పెట్టినాం అనుకోండి. ఒరిజినల్ కలర్ ఏది అని మనం అందులో పెట్టినాం అనుకోండి, రైట్ టిక్ మార్క్ ఒకటి పెడతాం చూడండి. సో అట్లా పెట్టిన తర్వాత సో ఆడియన్స్ ఏం చేస్తారంటే దాన్ని సెలెక్ట్ చేస్తారు. అంటే యూట్యూబ్ లోగో రెడ్ లో ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసి ఇది ఓకే టిక్ మార్క్ అంటే ఒరిజినల్ కలర్ ఇదే అని వాళ్ళు ఓట్ చేస్తారనమాట. సో ఇక్కడ కూడా కొత్తగా ప్రాసెస్ అంటే అప్డేట్ కొత్తగా వచ్చింది ఇదేనండి. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. మనం ఇక్కడ బ్రైడ్ చేయాలి. ఏం బ్రైడ్ చేయాలో చూడండి గాయస్ ఇక్కడ మీకు చూపిస్తాను. మీకు నచ్చినలాగా బ్రైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి మానిటైజేషన్ కి వాచ్ టైం ఎంత కావాలి, ఒకటి క్వశ్చన్ వేద్దాం చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు బ్రైడ్ చేస్తే ఏమవుతుందంటే గ్యాప్ వస్తలేదు, అంటే స్లాష్ వస్తలేదు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఒక నోట్స్ లో వెళ్ళిపోతాను. ఆ నోట్స్ లో బ్రైట్ చేసుకొని నేను అక్కడ కాపీ చేసుకొని వస్తాను అనమాట. ఓకే గాయస్ ఇక్కడ చూడండి నేను ఒక నోట్స్ లో బ్రైట్ చేసుకొని అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసిన చూడండి. సో ఇక్కడ చూడండి మానిటైజేషన్ కోసం వాచ్ టైం ఎంత కావాలి నేను బ్రైట్ చేసిన చూడండి. సో మీరు కూడా ఇక్కడ బ్రైట్ చేయొచ్చు. ఎందుకోసం అంటే కొద్దిగా గ్యాప్ వస్తలేదు, స్లాష్ వస్తలేదు కాబట్టి. సో మీరు ఒక నోట్స్ లో బ్రైట్ చేసుకొని ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్ మీరు నోట్స్ లో బ్రైట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసింది. పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఎన్ని యాడ్ చేసుకోవచ్చు ఆన్సర్ అనేది. ఇంకోటి యాడ్ చేస్తాను. అండ్ ఇంకోటి యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ 4 అయినాయా, 1 2 3 4.
చూడన్నా 4 అయినాయి కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లో మీరు అండ్ ఎంతని యాడ్ చేసుకోవచ్చు. వాచ్ టైం ఎంత కావాలి, నేను ఒక 500 యాడ్ చేస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ సో ఒక 700 యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ 4000 యాడ్ చేస్తాను చూడండి. 4000 యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకు సో ఒక 2000 యాడ్ చేస్తాను. 2000 ఓకే. సో ఇప్పుడు మనకు కరెక్ట్ సెలెక్ట్ చేసి మీరు సెలెక్ట్ చేయాలి. మనకు మానిటేషన్కు వాచ్ టైం ఎంత కావాలో ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూడండి, గ్రీన్ టిక్ మార్క్ ఉంది, అది సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు 4000 ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సో ఏమైనా రైడ్ చేసుకోవాలంటే రైడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ నేను వేస్తాను కదా, ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి కదా, ఇక్కడ జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేసేసి అండ్ ఇప్పుడు సేవ్ చేస్తా చూడండి. ఇక్కడ సేవ్ చేసేయండి. ఇలా 1 సెకండ్ ఇది పైన చేస్తా, సేవ్ చేస్తా చూడండి. అండ్ ఇక్కడ సేవ్ ఆప్షన్ వచ్చింది. సో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత సో ఇప్పుడు చూడండి ఆ వీడియో ప్లే చేస్తా చూడండి. ఎక్కడ ప్లే చేస్తా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డ్ చూపిస్తుంది చూడండి. సో ఆ వీడియో ప్లే అవుతున్నది చూడండి. ఆ క్వశ్చన్ ఎలా వస్తున్నది చూడండి. ఆ క్వశ్చన్ని సో ఆడియన్స్ ఏం చేస్తారంటే దాన్ని రైట్ టిక్ మార్క్ చేస్తారన్నమాట. రైట్ టిక్ మార్క్ చేస్తే సో కొంచెం ఆడియన్స్ ఎంగేజ్ ఎక్కువ పెరుగుతుంది. ఎంగేజ్ మీ వీడియోలో అలా పెట్టినారు అనుకోండి, ఆడియన్స్కి ఏం కావాలి, సో 4000 వాచ్ టైం కావాలా, లేదా 2000 వాచ్ టైం కావాలా, 700 వాచ్ టైం కావాలా, ఇలా అలా క్వశ్చన్ ఉంటాయి మేడం. మెయిన్లో థింకింగ్ చేస్తారు. థింకింగ్ చేసిన తర్వాత 4000 వాచ్ టైంకి క్లిక్ చేస్తారన్నమాట. సో అప్పుడు మనకు ఆన్సర్ డైరెక్ట్ కరెక్ట్ వస్తుంది అనమాట. సో అట్లా సో ఇది కొత్త అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి చాలా మంచి అప్డేట్ వచ్చింది. సో కొందరికి తెలుస్తలేదు కాబట్టి సో చాలా క్రియేటర్స్కి తెలుస్తలేదేమో నేను అనుకుంటున్నా. సో తెలిస్తే కామెంట్ బాక్స్లో సో నాకు తెలుసు అని కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ అప్డేట్ ఎలా అనిపించిందో సో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది అప్డేట్, ఈ రోజు అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ వస్తే ఆ అప్డేట్ కూడా మీ ముందట పెడతాను అనమాట. సో ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.